నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఠాకూర్జీ ప్రవీణ్ పగడాలది హత్య అండి, ఆ కోణంలో మీరు విచారణ చెయ్యండి అంటే 2 నిమిషాలు టైం ఇవ్వలే, 5 లక్షలు కట్టు అంటాడు. అసలు ఆయనకి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ తెలుసా? పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే అర్థం ఏంటి? ఆనరబుల్ సీజే, ప్లీజ్ రీడ్ వన్ మోర్ టైమ్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ litigation guidelines. Must be given preference. You have not given me 2-3 minutes. I am begging with folded hands. Please preserve the CCTV footage may be deleted. Please order repost-mortem because the police have miserably failed. They have not shown Praveen Pagadala when he started in the motorbike, when he purchased the alcohol, or when he drank the alcohol, or when he died. ఎక్కడైనా ప్రవీణ్ పగడాలా అని చూపించారా 400 ఫుటేజీల్లో? యువర్ ఆనర్, 850 కోట్ల జనాభా ఉంది ప్రపంచంలో. మీకులాగా నాకులాగా ఉన్నాడు ఒక్కడైనా ఉన్నాడా? ఆయన కళ్ళు ముక్కు నోరు చూపించారా? ఆయన మోటార్ సైకిల్ మీద ఉన్నప్పుడు ఆయన ముక్కు కళ్ళు నోరు చూపించారా? ఆయన నడిపినప్పుడు చూపించారా? ఆయన ఆల్కహాల్ కొన్నప్పుడు చూపించారా? ఆయన తాగినప్పుడు చూపించారా? ఆయన పడిపోయినప్పుడు చూపించారా? ఆయన చనిపోయినప్పుడు చూపించారా? మీడియా మిత్రులారా, చూపించారా? ఎవరైనా చూసారా? అదిగో ఎర్రచీర కట్టిందల్లా నా భార్య అన్నాడట. అందరూ ఎర్రచీరలు కడతారు, మోటార్ సైకిల్లో ఉన్నది ప్రవీణ్ అన్నాడట. ఇలాంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? 75 సంవత్సరాల అనుభవం ఉన్న ఆయన 44 సంవత్సరాలు నేను దేశాన్ని నడిపించాను అంటాడు. ఏమైనా అంటే యాక్సిడెంట్ ఈ అన్ని 18 భాగాల్లో కొట్టేసి చిదగొట్టి పళ్ళు పీకేసి కత్తులతో పొడి చేస్తే దైవజనులారా ప్రజాశాంతి పార్టీలో చేరండి, ములానాస్ టెంపుల్ ప్రీస్ట్ చేరండి. చంద్రబాబు ఇచ్చిన ఆ భిక్షం 5,000 8,000 రూపాయలు మీకు 1,00,000 రూపాయలు అప్పు చేసి 5,000 ఇస్తున్నాడు. ఆకలితో చవ్వండి కానీ ఆ ట్యాక్స్ పేరు డబ్బులు తినకండి, దరిద్రం కొని తెచ్చుకోకండి. ఏ సావులాగా ఒక పూట కూటి కొరకు మీ ఆశీర్వాదాన్ని అధికారాన్ని అమ్ముకోకండి. చంద్రబాబు అడుక్కుంటే నేను డబ్బులు ఇవ్వలేదా? రాజశేఖర రెడ్డి అడుక్కుంటే నేను ఇవ్వలేదా? సోనియా గాంధీ అడుక్కుంటే నేను ఇవ్వలేదా? కేసీఆర్ అడుక్కుంటే నేను ఇవ్వలేదా? నరేంద్ర మోదీకి నేను ఇవ్వలేదా? అందరికీ ఇచ్చే ఈ చేతులు ఆర్డీటీకి అధికారం తీసుకొస్తా. మీడియా మిత్రులారా, 2 కార్లు పెట్టండి, ఆర్డీటీ బోర్డు మెంబర్స్ అందరినీ తీసుకొని రండి. హైదరాబాద్ రేపు శుక్రవారం కానీ శనివారం కానీ అన్ని ఖర్చులు నేనే పెడతా. కామారెడ్డి పెట్టినట్లు మా హైదరాబాద్ ఆఫీసులో వారిని కలుస్తా. దయచేసి నాకు ఆ మద్దతు, మీ ఖర్చులు పెట్టొద్దు. 30 రోజుల్లో వాళ్ళు వచ్చి నన్ను కలిసిన 30 రోజుల్లో FCRA తీసుకొచ్చి తీరుతా. 6,200 మందికి FCRAలు తీసుకొచ్చా. తిరుపతి టెంపుల్కి FCRA క్యాన్సిల్ చేశారో లేదో చూడండి, నేను తీసుకొచ్చా. ఢిల్లీ హైకోర్టులో పిల్లేసా. మదర్ తెరీసాకి నేను తీసుకొచ్చా. 1000 మందికి నేను తీసుకొచ్చా. ఎప్పుడు? 3 సంవత్సరాల క్రిందట కరోనా టైంలో 5 లక్షల కోట్లు దానం చేశా. నన్ను చేయనివ్వట్లేదు, నా డబ్బులు సీజ్ చేసేసారు, నన్ను ఇబ్బందులు పెడుతున్నారు, అడుగడుక్కి అడ్డుకుంటున్నారు. కానీ ఆపగలుగుతున్నారా? దేవుడు ఆరంభించిన ఈ ప్రయాణాన్ని ఎవడు ఆపలేడు. ఎవడు నన్ను చంపాలని చూస్తే వాడు గుండె ఆగి 7 ఏ విధంగా చచ్చారో ఇంకొక 7 మంది చేస్తారు. నా బహుజనుల కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. కనుక నేను ప్రవీణ్ పగడాలది విచారణ చేయమంటే 5 లక్షలు కట్టాలట. ఫార్మర్ హోమ్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ చిదంబరం వస్తే ఇదే జడ్జి గారు నిన్నే ఐటమ్ 48, 46 2 గంటల 15 నిమిషాలు
135 నిమిషాలు ట్యాక్స్ డబ్బులు 2 కోట్లు 5 కోట్ల గురించి వినడానికి టైం ఉంది. ఇండియా ఇమేజ్ని, ఒక దైవజనుణ్ణి అన్యాయంగా చంపేశారని అందరూ అంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా వచ్చారా అని అడిగారు. ఫ్యామిలీ మెంబర్ ఎవరు వస్తారు? వాళ్ళకి ఫోన్ చేసి జడిపించి మీరు దేశ విదేశాలు వెళ్ళిపోండి అని భయపెడుతుంటే ఫ్యామిలీ మెంబర్ వస్తారా? ధైర్యం ఉన్న కేఏ పాల్ వచ్చాడు. అయినా ఫ్యామిలీ మెంబర్ ఎందుకు కేసు వేయాలి? మీ తరపుని నేను కేసు వేయకూడదా? సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఆర్డర్స్ తేలేదా? తగ్గేదేలే. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.